హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 100 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి 2 BHK ఇండిపెండెంట్ హౌస్తో మీ ముందుకు వచ్చానండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ ఏవైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రోడ్ వచ్చేసి ప్రతాప్ సింగారం సంబంధించినటువంటి చౌరస్తా అండ్ దానికి సంబంధించినటువంటి రోడ్ అండి. సో ఈ రోడ్ నుంచి మనం వాకబుల్ డిస్టెన్స్లో ఇంటి వరకు చేరుకుంటాము. అండ్ ఈ హౌస్ అనేది మనకి 2 ఎకర్లో డెవలప్ చేసినటువంటి HMDA లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. సో ఇప్పుడు వచ్చేసి మనం హౌస్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాము అండ్ ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాము అండ్ అదేవిధంగా ఇక్కడ క్వాలిటీగా చేయించినటువంటి గేట్ చూపిస్తున్నామండి. సో ఈ హౌస్ అనేది మనకి 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ రావడం జరిగింది అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందండి. సో అన్ని విధాలుగా మనకి అప్రూవల్స్ పర్మిషన్స్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ 80% బ్యాంక్ లోన్ వస్తుంది. మీకు ఇన్కమ్ ఉండేసి ఇన్కమ్ ప్రూఫ్ లేకపోయినా ఇక్కడ బిల్డర్ తరపు నుంచి మీకు లోన్ అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. మీరు లోన్ గురించి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి మనము పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాము. సో పార్కింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకి గ్రానైట్ తోటి ఇక్కడ మనకి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. సో మనకు ఒక చిన్న సైజ్ కార్ వచ్చే విధంగా ఇక్కడ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాల్కి ఇక్కడ టైల్ స్టిక్ చేశారు అండ్ ఇక్కడ వాల్కి అండ్ మెయిన్ డోర్ పక్కన వచ్చేసి మనకి టైల్ స్టిక్ చేయడం జరిగింది. సో మెయిన్ డోర్ అనేది మనకి వెస్ట్కి ఇచ్చారండి. సో వెస్ట్కి ఉన్నటువంటి డోర్ అనేది క్లియర్గా చూస్తున్నారు. అండ్ 100% వుడ్తో చేయించారండి, టేక్ వుడ్తో చేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నామండి. సెట్ బ్యాక్ ఏరియా అనేది మీరు క్లియర్ గమనించవచ్చు. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పైన ఉన్నటువంటి పాల్ సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. సో మనకి UPVC బార్డర్ తోటి మనకి నీట్గా పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ మెట్ల పైన ఉన్నటువంటి రైలింగ్ చూపిస్తున్నాము అండ్ మెట్ల పైన ఉన్నటువంటి ఫ్లోరింగ్ వర్క్ చూపిస్తున్నాము అండ్ మెట్ల కింద ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి 100% మనకి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అని చెప్పవచ్చు. పూర్తిగా రివర్ శాండ్ వాడి అండ్ రెడ్ బ్రిక్స్ వాడి కన్స్ట్రక్ట్ చేశారు. సో ఏమాత్రం క్వాలిటీలో తగ్గకుండా ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బిల్డర్ కట్టించాడండి. సో ఇప్పుడు వచ్చేసి మనము హాల్లోకి ఎంట్రీ అవుతున్నాము. సో హాల్లో చూసుకున్నట్లయితే మనకి హాల్ అనేది మనకి చాలా సఫిషియెంట్గా రావడం జరిగింది. ఈ హౌస్ అనేది మనకి 100 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేశారు. 2 BHKతో రావడం జరిగిందండి. సో ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు, షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. పైన ఉన్నటువంటి పాల్ సీలింగ్ అంతా చూపిస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ వాష్ బేసిన్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు, వాల్కి టైల్ స్టిక్ చేశారు అండ్ ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. సో కామన్ వాష్రూమ్లో వచ్చేసి మనకి కొంత సామాన్ ఉండడం వల్ల ఇక్కడ లాక్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనము కిచెన్ ఏరియా చూపిస్తున్నాము. కిచెన్ వచ్చేసి మనకి సఫిషియెంట్గా రావడం జరిగింది అండ్ విండో రావడం జరిగింది అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ షెల్ఫ్లు ఇచ్చారండి. సఫిషియెంట్గా మనకి కిచెన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. సో మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సైజు చూసుకుంటే మనకి స్పేసెస్గా రావడం జరిగింది అండ్ షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జ ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్లో మనకి వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ విండో ఇచ్చారు. సో ఈ విండో అనేది చూడవచ్చు, క్లియర్గా మనకి వుడ్తో చేయించినటువంటి చౌకోట్ పెట్టారు అండ్ క్వాలిటీ ఉన్నటువంటి గ్రిల్స్ పెట్టారండి. సో ఈ విధంగా మనకి చౌకోట్స్ వాడడం వల్ల సెక్యూరిటీ పర్పస్లో చాలా బాగుంటుంది. సో పర్సనల్గా నాకు ఇలాగా అంటే నచ్చుతుందండి. సో ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ హాల్లో ఉన్నటువంటి విండో అంతా చూస్తున్నారండి. ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి రావడం జరిగింది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసుకుంటే సైజ్ ప్రకారంగా మనకి స్పేసెస్ రావడం జరిగిందండి అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. సో ఇక్కడ మనకి LED లైట్స్ తోటి నీట్గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి విండో ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న షెల్ఫ్లు సజెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మనము ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. సో బయటకు వచ్చేసి చూసినట్లయితే మనకి సఫిషియెంట్గా ఇక్కడ మనకి సెట్ బ్యాక్ వదిలారు అండ్ సెట్ బ్యాక్లో ఉన్నటువంటి వాటర్ సంపేర్గా చూపిస్తున్నాము అండ్ బోర్ చూపిస్తున్నామండి. సో ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారండి, మనకి సెకండ్ది ఇక్కడ అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియాలో వాల్కి టైల్ స్టిక్ చేశారు అండ్ సౌత్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ వదలడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్గా చూపించుకుందాము అండ్ ప్రైస్ గురించి మాట్లాడుకుందామండి. సో ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన వస్తున్న బిల్డర్ నెంబర్ కాల్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో చూసినట్లయితే హౌస్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మెన్షన్ చేస్తామండి. లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే వరంగల్ హైవే రోడ్ నుంచి నారపల్లి చౌరస్తా నుంచి ఎగ్జాక్ట్గా మనకి 5.5 కిలోమీటర్స్ టు 6 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ అండ్ ఉప్పల్ చౌరస్తా నుంచి 9.5 కిలోమీటర్స్ టు 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ సరౌండింగ్లో చూసుకున్నట్లయితే మనకి సినిమా మాల్స్ ఉన్నాయి అండ్ సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ అదేవిధంగా ఇంటర్నేషనల్ స్కూల్స్. సో అన్నింటికి కనెక్టివిటీ ప్రకారంగా చాలా బాగుంటుందండి.
సో ఈ హౌస్ అనేది మనకి చాలా రీజనబుల్ బడ్జెట్లో వస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ అంతా మీకు క్లియర్గా చూపిస్తున్నామండి. సో హౌస్ పైనకి వచ్చేసి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. హౌస్ యొక్క రేట్ అనేది మనకి 52 lakhs చెప్తున్నారండి. 80% బ్యాంక్ లోన్ వస్తుంది అండ్ ప్రైస్ అనేది నెగోషియబుల్ అమౌంట్. అండ్ మీకు ఇన్కమ్ ఉండి ఇన్కమ్ ప్రూఫ్ లేకపోయినా బిల్డర్ తరఫు నుంచి మీకు లోన్ అరేంజ్మెంట్ అనేది చేయించగలరండి. సో మీరు లోన్ గురించి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఫైనల్గా చెప్పాలంటే హౌస్ అనేది చాలా మంచి బడ్జెట్లో వస్తుందండి. హౌస్ యొక్క ప్రైస్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను, 52 lakhs మాత్రమే అండి. సో స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా మా తరఫు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి మంచి మంచి వీడియోలు మీకు అందిస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక చిన్న లైక్ అండి. సో మీరు లైక్ చేయడం ద్వారా ఎవరైతే హౌసెస్ కొంటున్నారో వాళ్ళ వరకు మా వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ హౌస్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 52 lakhs చెప్తున్నారండి, నెగోషియబుల్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే హౌస్ కొందామని చూస్తున్నారో అలాంటి వారికి మా వీడియో షేర్ చేయండి. అండ్ మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి మంచి మంచి వీడియోలు మీకు అందిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ మాత్రమే. అండ్ మీరు లైక్ చేయడం ద్వారా మా వీడియో అనేది సో హౌస్ కొందామని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి.